హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి పడుకునే ముందు మీరు పడుకునే బెడ్ కింద చూడండి, ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉండొచ్చు. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వికాస్ తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్ ట్రిప్కి వెళ్ళాడు. వాళ్ళు పట్టణం నుండి చాలా దూరంగా ఉన్న అడవిలో క్యాంపింగ్ చేయాలని ప్లాన్ చేశారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ అడవిలో ఒక ఖాళీ ప్రదేశంలో టెంట్ వేసుకున్నారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గాలి కూడా చాలా నెమ్మదిగా వీస్తోంది. రాత్రి అయ్యాక వాళ్ళు చిన్న మంట వెలిగించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత అందరూ అలసిపోయి నిద్రపోయారు. కానీ వికాస్కు మాత్రం నిద్ర రాలేదు. అతను ఒంటరిగా కొంచెం దూరం నడవాలని నిర్ణయించుకున్నాడు. చంద్రుడు వెలుగుతున్నాడు, కానీ అడవంతా ఇంకా చీకటిగానే ఉంది. అతను కొన్ని నిమిషాలు నడిచాక అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఎందుకంటే చెట్ల మధ్యలో ఒక పాత ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది. ఆ ఇంటి కిటికీ లోపలి నుండి పసుపు రంగు లైటు వెలుగుతోంది. వికాస్ ధైర్యం చేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తట్టాడు. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా నిద్రపోలేదన్నట్టుగా ఉన్నాయి. ఆ వ్యక్తి నెమ్మదిగా అడిగాడు, రాత్రి ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు? వికాస్ కొంచెం భయపడుతూ చెప్పాడు, మేము ఫ్రెండ్స్తో క్యాంపింగ్కి వచ్చాము. నేను కొంచెం ఇలా నడుద్దామని వచ్చాను. ఆ వ్యక్తి కొద్దిసేపు అతన్ని చూస్తూ ఉన్నాడు. తర్వాత లోపలికి రా అన్నాడు. ఇంట్లో చాలా పాత వస్తువులు ఉన్నాయి. గోడల మీద పాత ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. ఆ వృద్ధుడు వికాస్కి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. నీళ్లు తాగుదామనుకున్న వికాస్ ఒక విషయం గమనించాడు. గోడ మీద ఉన్న ఫోటోలో కూడా అదే వృద్ధుడు ఉన్నాడు. కానీ ఫోటో చాలా పాతది. అది కనీసం 30 సంవత్సరాల పాత ఫోటోలా కనిపించింది. వికాస్ అడిగాడు, ఇక్కడ మీరొక్కరే ఉంటారా? వృద్ధుడు కొంచెం నవ్వి ఇలా అన్నాడు, లేదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు రాత్రి మాత్రమే బయటకు వస్తారు. వికాస్ గుండెలో భయం మొదలైంది. అతను వెంటనే వెళ్ళాలనుకున్నాడు. వృద్ధుడు బయటకు పంపుతూ ఒక మాట చెప్పాడు, ఈ అడవిలో రాత్రి ఎక్కువసేపు ఉండకూడదు. వికాస్ తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను ఆ ఇంటి గురించి వాళ్ళకి చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళల్లో ఒకరు ఇలా అన్నారు, ఈ అడవిలో ఎక్కడా ఇల్లు లేదు. ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఎవరూ లేరు. వికాస్ కోపంగా అన్నాడు, నేనిప్పుడే చూసొచ్చాను. అందరూ కలిసి ఆ దారి వెంబడి వెళ్ళారు. కానీ అక్కడ ఏ ఇల్లు లేదు. కేవలం అక్కడ ఒక పాత సమాధి మాత్రమే ఉంది. ఆ సమాధి మీద ఒక ఫోటో ఉంది. వికాస్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వికాస్కి నీళ్ళిచ్చిన వృద్ధుడు. కింద రాసి ఉంది, అతని పేరు, జననం, మరణం. అంటే అతను 30 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అందరూ భయంతో పరిగెత్తారు. కానీ వికాస్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే చెట్ల మధ్యలో మళ్ళీ అదే ఇల్లు కనిపించింది. మరియు తలుపు దగ్గర ఆ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను నెమ్మదిగా చేయి ఊపుతూ పిలుస్తున్నాడు, నీకిచ్చిన నీళ్లు తాగకుండా వెళ్ళావు. లోపలికి వచ్చి తాగి వెళ్ళు. వికాస్ సమాధి దగ్గర నిలబడి ఉండగా అతని చేతులు వణుకుతున్నాయి. అతని ఫ్రెండ్స్ ఆ దృశ్యాన్ని చూసి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. అందరూ క్యాంపు దగ్గరికి తిరిగి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు వికాస్ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి ఆ ఇంటి దగ్గర చాలా కళ్ళు మెరుస్తున్నాయి. వికాస్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతను వెంటనే తన ఫ్రెండ్స్కి చెప్పాడు, వేగంగా వెళ్ళాలి, మన వెంట ఏదో వస్తోంది. వాళ్ళు క్యాంపు దగ్గరికి చేరేసరికి గాలి ఒక్కసారి బలంగా వీచడం మొదలుపెట్టింది. చెట్లన్నీ గట్టిగా కదులుతున్నాయి. అప్పుడే అడవిలో నుంచి ఒక నవ్వు వినిపించింది. అదే వృద్ధుడి నవ్వు.
వాళ్ళు భయంతో టెంట్లు కూడా తీసుకోకుండా కారు దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళ కారు స్టార్ట్ చేశారు. కానీ కారు స్టార్ట్ కాలేదు. అప్పుడే కారు వెనుక గ్లాసులో వికాస్ చూశాడు. అక్కడ ఆ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతడు నెమ్మదిగా కారు వైపు నడుస్తూ వస్తున్నాడు. అతని వెనుక ఇంకా చాలా చీకటి ఆకారాలు కనిపిస్తున్నాయి. వికాస్ ఫ్రెండ్ భయంతో ఇలా అన్నాడు, మనం దిగితే చనిపోతాం. అప్పుడే వికాస్కి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ వృద్ధుడు చెప్పిన మాట, ఈ అడవిలో రాత్రి ఎక్కువసేపు ఉండకూడదు, అంటే ఉదయం వరకు మాత్రమే ప్రమాదం అని అతనికి అర్థమైంది. వాళ్ళు కారులోనే గ్లాస్ లాక్ చేసుకుని కూర్చున్నారు. ఆ వృద్ధుడు కారు దగ్గరికి వచ్చి గ్లాస్ మీద చేతితో తట్టాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, తలుపులు తెరువు, ఇక్కడే ఉండిపోతావు. కానీ వాళ్ళు డోర్స్ తీయలేదు. కొన్ని గంటలు అలాగే గడిచిపోయాయి. చివరికి ఆకాశంలో సూర్యుడు ఉదయించడం మొదలైంది. సూర్యకిరణాలు అడవిలో పడగానే ఆ వృద్ధుడు పొగలా మాయమయ్యాడు. ఆ చీకటి ఆకారాలు కూడా కనిపించలేదు. ఆ అడవి దాటి దగ్గరి గ్రామం చేరుకోగానే అక్కడి గ్రామస్తులు ఒక విషయం చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఆ అడవిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను దారి తప్పిన వాళ్ళను ఇంటికి పిలిచి వాళ్ళకి ఎప్పటికీ తిరిగి రాకుండా చేసేవాడు. వికాస్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాత్రి వృద్ధుడు ఇచ్చిన నీళ్ల గ్లాస్ అతను తాగలేదు. అతను తాగి ఉంటే అతను కూడా తిరిగి రాలేకపోయేవాడు.